నమస్తే, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కరుణమ్మ గారు ఉన్నారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, 29వ తేదీ రోజున ఉమ్, ఉగాది ముందు రోజు షష్టగ్రహ కూటమి ఉమ్, ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఉమ్. అంటే ఏంటమ్మా? 6 గ్రహాలు. షష్ట అంటే 6. 6 గ్రహాలు ఒక రాశిలో, ఒకే రాశిలో ఉండటము, కలిసి ఉండటము. కూటమి అంటే కలవడం. కలిసి ఒక రాశిలో ఉంటే దాన్ని 6 గ్రహాలు కాబట్టి షష్టగ్రహ కూటమి అన్నారు. ఓకే. ఈ రానున్న 29వ తారీఖు నాడు అమావాస్య రోజున మీనరాశిలోకి రవి, చంద్ర, బుధ, రాహు, శని, గురు, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఆ యొక్క మీనరాశిలో ప్రవేశించి ఆల్రెడీ ఉన్నవి ఉంటాయి, మిగతావి కూడా అందులో జాయిన్ అయ్యి 6 గ్రహాలు అక్కడ ఉంటాయి. అలాగే ఈ షష్టగ్రహ కూటమితో పాటు మరొక అంశం ఏమిటి అంటే కుజుడు అంటే అంగారకుడు, ఆ ప్లానెట్ నీచత్వం పొందబోతోంది. ఓకే. అదొక మైనస్. వీటన్నిటి వల్ల ప్రభావము, వాటి యొక్క కలయిక వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఏమిటి, ప్రమోదాలు ఏమిటి అంటే ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది, అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ లేదా సర్వ ప్రాణులకి వాటి యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది అంటే సామాన్యంగా 2 లేదా 3 గ్రహాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటాయి. మొత్తము 12 రాసుల్లో ఏదో ఒక రాశిలో 2 ప్లానెట్లు లేదా ఒక సింగిల్ లేదా 3 అలా ఉంటాయి ఇప్పటి వరకు. జనరల్గా రేర్గా చాలా ప్లానెట్స్, చాలా గ్రహాలు ఒక ఇంట్లో ఉండటం అనేది, ఒక చోట చేరడం అనేది రేర్గా జరుగుతూ ఉంటుంది. 2019లో మనకి ఒకసారి అప్పుడు అష్టగ్రహ కూటమి వచ్చింది, అంటే 8 గ్రహాలు. ఓకే. ఇప్పుడు షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు. దీని యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అంటే రాహువు, ముఖ్యంగా చంద్రుడు మనసు మీద చంద్రుడి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. చంద్రో మనఃకారక అంటారు. ఆ చంద్రుడి యొక్క రాహువు యొక్క కలయిక వలన ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల మనసుల్లో ఒక రకమైనటువంటి ఉద్వేగము, భావోద్వేగాలు, తర్వాత మానసిక రుగ్మతలు, లేదా మనసు కష్టపెట్టుకోవడాలు, లేదా ఓవర్గా ఎగ్జైట్ అవ్వడము, ఇలా చిత్ర విచిత్రంగా అంటే మానసిక పరిస్థితుల్లో మానవుల్లో చిత్ర విచిత్రమైనటువంటి చేష్టలు చేసేటువంటి ఆస్కారము ఉంటుంది. రాహువు, చంద్రుడు అంటే మనకి ఇప్పుడు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహణాలు రాహువు, చంద్రుడు లేదా సూర్యుడు, రాహువు, ఇలాగా ఈ ప్లానెట్స్ ఒకదానికి ఒకటి ఇలా అడ్డు వచ్చినప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడతాయి. వాటి యొక్క ప్రభావము ఒక్కొక్కసారి శుభప్రదంగా ఉంటుంది కొంతమందికి కష్టకాలంగా మారుతుంది. అలాగే ఈ షష్టగ్రహ కూటమిలో చంద్రుడు, రాహువు కలయిక వల్ల మనుషుల మనస్తత్వాల్లో పెను మార్పులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమ్మా నమస్కారం అన్నారు, అలాంటిది షష్టగ్రహ కూటమి సందర్భంలో మనం కలుసుకున్నాం అనుకోండి, మనం ఆప్తమిత్రులము అనుకోండి, అప్పుడు అమ్మ అనే ప్లేస్లో ఇంకేదో అంటారు మీరు నన్ను. అంటే ఆవేశంగా లేదా మాట్లాడకుండా మౌనంగా కూడా ఉండొచ్చు, లోపల ఏదో భావాలు పెట్టుకొని. సో ఈ రకంగా మానవుల ప్రవర్తనలో ఒక రకమైనటువంటి
మార్పు వచ్చే అవకాశము ఉంది. ఉమ్, అది చెడు అని చెప్పలేము, మంచి అని చెప్పలేము, కొంచెం అతి చేష్టలు. అది ఒకటి. రెండోది, మీనరాశి బుధుడికి నీచ స్థానం, బుధగ్రహము నీచత్వం పొందుతుంది అక్కడ. అందువల్ల బుద్ధి కుశలత ఉమ్, అంటే మేధా సంపత్తి, మానవుడు ఎంత యాక్టివ్గా ఉండి ఎంత ముందుకు వెళ్దామన్నా ఈ ఈ మనసులో ఉన్నటువంటి ఈ బాధల వల్ల ఏవో ప్రతిదాన్ని బాధగా మలుచుకుంటాడు, అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. కష్టంగా. ఆ, సో దానివల్ల తను పెట్టవలసినంత ఎఫర్ట్ పెట్టకపోవడము, అనుకున్నవి సాధించలేకపోవడము, లేదా అనుకున్న రిజల్ట్ కంటే కొంచెం తక్కువగా రిజల్ట్ సాధించడము, ఇలాంటివి జరిగే ఆస్కారం కూడా ఉంటుంది. ఉమ్, ఇది అయిపోయిందా తర్వాత రవి అంటే సూర్యుడు. సూర్యగ్రహం ఏమిటి? ఈ కొత్త సంవత్సరానికి రాజు. ఈ సంవత్సరానికి రాజు ఆధిపత్యం ఎవరు అంటే రవిగ్రహం, సూర్యగ్రహం. ఉమ్, ఆ సూర్యుడు కూడా ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్నాడు కాబట్టి భాగస్వామిగా అతను అనేక రకాల అనుకోని ఊహించని రుగ్మతల్ని, ఆవేశాన్ని, కక్షల్ని క్రియేట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. అంటే అప్పటిదాకా మిత్రులుగా ఉన్నవాళ్ళు శత్రువులుగా మారిపోవచ్చు. ఆ గడియకి. ఆ శత్రువులుగా ఉన్నవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేయవచ్చు. ఓకే. అంటే ఇక్కడ నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదండి, ఉమ్, యావత్ ప్రపంచ దేశాల అన్నిటి మీద ఈ యొక్క ప్రభావము ఉంటుంది. ఓకే. అందువల్ల ఇక్కడ మనం పెద్దగా భయపడేది ఏమీ లేదు. ఏంటంటే ఇలాంటివన్నీ కొన్ని వందల ఏళ్లలో అప్పుడప్పుడు అరుదుగా వచ్చి వెళ్ళేటువంటి సందర్భాలే. కాకపోతే వాటి యొక్క ప్రభావము ఎంతవరకు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల మీద ఉంటుంది? మొట్టమొదటిగా ప్రకృతి మీద ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది? అనేక రకాల ప్రకృతి విపత్తులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఉమ్, అతి వృష్టి, అనావృష్టి, లేదా అతిగా చలి, లేదా అతి తక్కువ శీతాకాలము. అలాగే ఎండలు విపరీతంగా ఉండడము, కరువు కాటకాలని ఫేస్ చేయడము. పంటలు సరిగ్గా పండవు కదా ఉమ్, ఎండలు ఎక్కువగా ఉంటే. అలాగే వరదలు ఎక్కువ వస్తే వచ్చిన పంటలు కొట్టుకుపోతాయి. కొట్టుకుపోతాయి. సో ఈ రకంగా ముందు ప్రకృతి మీద ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వాతావరణంలో కాలుష్యము ఆల్రెడీ బాగా ఎక్కువగా ఉంది, ఇంకా కూడా పెరిగే ఆస్కారము ఉంటుంది. ఉమ్, దానికి కారణం ఏమిటి? మానవుడి మితిమీరిన ఆశలు, కోరికలు, ఉమ్, మానవుడి చేసేటువంటి చేష్టలు, ఇవన్నీ కూడా దానికి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఉమ్, ఇంకా మూడవది ఏమిటి? ఈ వాతావరణము, ప్రకృతి మాత్రమే కాకుండా జీవరాశులు, ఉమ్, ఈ భూమి మీద ఉండే అనేక జీవరాశులు, అలాగే నదీ నదాలు, సముద్రాలు, వీటన్నిటిలో సముద్రాల్లో సునామీలు రావచ్చు, నదులన్నీ ఎండిపోవచ్చు, అప్పుడు అనావృష్టే కదా. సో వానలు విపరీతంగా కురిసి అతివృష్టి అయ్యి వరదలు రావచ్చు, తుఫాన్లు రావచ్చు, లేదా అస్సలు వర్షం సరిగ్గా పడకపోవచ్చు, పంటలు సమంగా పండకపోవచ్చు. అప్పుడు మానవులు తినే ఆహారము, ఈ ధాన్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి రేట్లు రూపాయి ఉన్నది 100గా మారిపోతుంది, 100గా ఉన్నది 500గా మారిపోతుంది, 500 1000 రూపాయలు అయిపోతుంది. కానీ మానవుడి ఆదాయము అంత త్వరగా పెరగదు కదా. ఇప్పుడు ఉత్పత్తులు తగ్గిపోతాయి, ఉత్పత్తులు చేసినవి ఎగుమతులు అవ్వడం తగ్గచ్చు. ఎందుకని? ప్రపంచ దేశాలన్నిటికీ మన దేశానికి ఉన్నది, ప్రతి దేశానికి మరొక దేశానికి మధ్య ఉండేది ఏంటి? వ్యాపార
వ్యవహార లావాదేవీలే ప్రధానంగా ఉంటాయి. దానికి సంబంధించే అందరూ మిత్ర దేశాలుగా ఏర్పడి ఐకమత్యంగా ఉంటారు. ఎందుకని ఒక దేశానికి ఈ వ్యాపార సంబంధాలు అనేటువంటివి అవసరాలు కాబట్టి, ఎగుమతులు దిగుమతులు. ఇక్కడ మీకు ఉత్పత్తులే సమంగా ఉండవు. ఒకవేళ ఉత్పత్తులు బాగా చేసినా ఎగుమతులు అనేవి తగ్గిపోవచ్చు. ఎందుకని ఇతర దేశాలకి కొన్ని దేశాల మీద వైషమ్యాలు, వైరుధ్యాలు, విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. అకారణంగా ఇప్పుడు అమెరికా, రష్యా లాంటి ఆర్థికంగా బాగా బలమైన దేశాలు ఉంటాయి కదండి. అవి ఆర్థికంగాను ఇతర అంశాల్లోనూ కొంచెము వాటికంటే తక్కువ స్థాయిలో ఉన్న దేశాల మీద అవి గుత్తాధిపత్యం సాధించాలి అనేటువంటి కాంక్ష ఆ దేశాధినేతలకు కలగచ్చు. కలిగినప్పుడు ఏం జరుగుతుంది? సమన్వయం కుదరదు, ఈ సామరస్యం ఉండదప్పుడు. అప్పుడు యుద్ధానికి ఆస్కారము ఉంటుంది. ఖచ్చితంగా అంటలా ఉండే అవకాశము వచ్చే సూచనలు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఇవన్నీ కాకుండా ఆఖరికి మానవ జీవనం మీద ఎంతవరకు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావము ఉంటుంది అంటే, ఇప్పుడు ఇవన్నీ డిపెండెడ్ ఆన్ హ్యూమన్ లైఫ్కి ఆధారమే కదా. ఇవన్నీ కూడా ప్రకృతిలోనే మానవులు ఉండేది. వాతావరణం మానవుల ప్రభావము మానవుల మీదే పడేది. అలాగే ఈ నదీ నదాలు, సముద్రాలు, నీరు, గాలి, వెలుతురు ఇవన్నీ కూడా మానవ జీవనానికి ఆలంబనం కదా. మరి వాటిల్లో అల్లకల్లోలం సృష్టింపబడినప్పుడు, వాటిల్లో పెనుమార్పులు వచ్చినప్పుడు వాటి యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది? ప్రాణుల మీద, మానవుల మీద ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మానవుడి పరిస్థితి ఏంటి? అగమ్య గోచరంగా ఉంటుంది. అనాలోచితంగా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడము, దూషించుకోవడము, దెబ్బలాడుకోవడము, శత్రుత్వం పెంచుకోవడము, లేదా అతి చేష్టలు చేయడము, మిత్రత్వము ఓవర్గా చేసి ఆర్థికంగా నష్టపోవడము, అనారోగ్యాల పాలవ్వడము, అనారోగ్యాలతో మానసికంగా ఇబ్బంది పడ్డము, అన్ని విధాలా కూడా ఇలా జరిగే అవకాశము కొంతవరకు ఉంటుంది. ఇలాంటివి జరుగుతాయంటే ఇవన్నీ కూడా షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి వంటివి ఏర్పడినప్పుడు జరిగే ఆస్కారం ఉంటుంది. ఇంతే కాదండి, గురుడు, ప్లానెట్ గురు ఏప్రిల్ 15 తర్వాత అతిచారంలోకి వెడతాడు. అలా అతిచారంలోకి వెళ్ళినప్పుడు అది దగ్గర 8 సంవత్సరాల కాలము అలా ఉంటుంది. ఆ టైంలో గురుబలము తక్కువగా ఉండి దేశాలు ఐకమత్యతని కోల్పోయే ఆస్కారం ఉంటుంది. ప్రతి దేశానికి మరొక దేశంతో ఒక రకమైన యూనిటీ ఉంటుంది కదా. ఆ యూనిటీ క్వాంటిటీ తగ్గే అవకాశం ఉంటుంది. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎప్పుడైతే తగ్గిందో అక్కడ అన్ని అంశాల్లోనూ తేడాలు వస్తూ ఉంటాయి కదా. ఆర్థికంగా రావచ్చు, మరో రకంగా రావచ్చు. ఇవన్నీ కాకుండా శని యొక్క ప్రభావము, కుజుడు నీచపడటము, ఈ రెండిటి కారణం వల్ల గురుబలము తక్కువగా ఉండటము, అలాగే రాహువు చంద్రుల కలయిక, వీటన్నింటి కారణంగాను బుధుడు నీచపడడం వల్ల, రవి కూడా అదే ఇంట్లో ఉండడం వల్ల, ఎంత శుక్రుడు శుభుడైనా ఎంతమంది యొక్క దుష్ట ప్రభావం వల్ల శుక్రుడి శుభత్వము అక్కడ వర్కౌట్ అవ్వదు ఎక్కువ. ఏదో శుక్రగ్రహము ఎవరికి అనుకూలమైన ప్లానెటో వాళ్ళ వరకు కొంచెం బెటర్గా ఉండొచ్చు, అందరికీ మాత్రం కాదు. అప్పుడు ఏమవుతుంది? అనారోగ్యాలు కూడా, అంటే ఇప్పుడు కరోనా లాంటి వ్యాధులు, కరోనా అని కాదు, COVID-19 లాంటి ఏదైనా అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం కూడా ఉంటుంది. అది ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచైనా రావచ్చు.
ఇవన్నీ కూడా ఈ వాతావరణ కాలుష్యం ఎప్పుడైతే పెరిగిపోతుందో, ఈ ప్రకృతిలో ఇటువంటి ప్రకృతి న్యాచురల్ కెలామిటీస్ ఏవైతే ఎక్కువగా చోటు చేసుకుంటాయో అటువంటప్పుడు అంటువ్యాధులు అనేవి గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, ఆహారము ద్వారా కానీ, లేదా మనుషుల ద్వారా కానీ, అంటే ఇతర దేశాల్లో ఎక్కడో ఉంటే ఆ మనిషి ఇక్కడికి రావడం వల్ల కానీ, మొత్తానికి ఏదో ఒక విధంగా అటువంటి ప్రమాదము కూడా, అనారోగ్యాలు వచ్చేటువంటి ప్రమాదము కూడా పొంచి ఉంది అని చెప్పడానికి సూచన ఈ షష్టగ్రహ కూటమి. ఏమండి, ఇంకా ఫైనల్గా చెప్పాలి అని అంటే, ఇవన్నీ చెబుతున్న అంశాలే కానీ వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి దీని యొక్క ఇంపాక్ట్ 100% ఉంటుంది అని ఎంత మాత్రము భయపడక్కర్లేదు, కలత చెందక్కర్లేదు, టెన్షన్ ఫీల్ అవ్వక్కర్లేదు, అనుమానాలు సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలము ఇది ప్రాపంచిక అంశాన్ని ఇప్పుడు కూలంకషంగా నాకు భగవంతుడిచ్చిన జ్ఞానం మేరకు నేను చెప్పగలిగాను. అంతేగాని దీనివల్ల పర్టికులర్గా పలానా వ్యక్తి నష్టపోతాడు, కష్టపడతాడు, నాశనం అయిపోతాడు, లేదా దుంపనాశనం అయిపోతాడు అని అనుకోవాల్సిన అగత్యం ఎంత మాత్రం లేదు. ఈ వ్యక్తిగత జాతకాలను బట్టి చాలా వరకు కొంతమందికి బెటర్గా ఉంటుంది, కొంతమందికి బెస్ట్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తానికి మాత్రము ఈ షష్టగ్రహ కూటమి తాలూకు ప్రభావము కొద్దో గొప్ప ఫేస్ చెయ్యక తప్పదు అనేది స్టాండర్డ్గా ఇక్కడ జ్యోతిష్య పండితులు అందరూ కూడా చెప్తున్నారు. నాకు తెలుసున్న జ్ఞానం మేరకు ఇది పెద్ద భయపడే అంశం అయితే కాదు, జాగ్రత్తగా ఉండాలి. జై గురుదేవా.